RTI Live News. Ask for right. వెల్కమ్ టు RTI Live News. కొమరం హిమాసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలోని సులుగుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని బాపుగూడ, గంగారంగూడ ఓరలకు బ్రిడ్జిలు లేక గ్రామస్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, బయట గ్రామాలకు వెళ్లాలంటే ఓరలు వస్తే బాహ్య ప్రపంచం దూరం అని, ఆ గ్రామ పంచాయతీలో అందరూ ఆదివాసులని, స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలైనా తమకు రోడ్లు, బ్రిడ్జి సమస్యలు ఉన్న అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు బడికి వెళ్లాలన్నా, నిత్యావసర వస్తువులకు పోవాలన్నా ఇబ్బందులు ఉన్నా కానీ ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పట్టించుకోవడం లేదని, బ్రిడ్జ్ మంజూరైన కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల పూర్తి కాలేదని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు తమ ఇబ్బందులు గుర్తించి తమకు బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాలని తెలిపారు. పిల్లలు బడికి ఎట్లా పోతారు మరి? అంతేనా? చెప్పండి మీ సమస్య. మాది బెజ్జూరు మండలం సులుగుపల్లి గ్రామం బాపుగూడ. ఈ విలేజ్లో చాలా కష్టం అవుతుంది. ఈ ఒర్రె ప్రతి సంవత్సరము ఈ ఒర్రెతోటి మాకు ఇబ్బంది ఎక్కువనే ఉన్నది. ఎప్పుడు చూసినా మా పిల్లలు బడికి వెళ్ళాలన్నా, మేము ఎక్కడన్నా బయటకు వెళ్ళాలన్నా, చేనులకు వెళ్ళాలన్నా, సులుగుపల్లికి వెళ్ళాలన్నా చాలా సమస్యగా ఉంది. ఈ ఒర్రె గురించి అధికారికి చెప్పినా పట్టించుకోవడం లేదు. మా సమస్యను ఎవరికి చెప్పుకున్నా పట్టించుకోవట్లేదు. దీన్ని శాంక్షన్ అయిందంటాను, ఎవరు వచ్చి చూస్తలేదు. చూస్తాను తిరిగి వెళ్తాను కానీ ఏ అధికారి పట్టించుకుంటలేదు. మా పరిష్కారం ఏంది? ఈ ఒర్రె గురించి ఎన్ని సంవత్సరాలని ఇట్లా చూడాలి. ఈ ఒర్రె ఒక్కొక్కసారి కచరాలు ఆడికి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ నుంచి ఎడ్లు గొడ్లు మొత్తం అటు వెళ్ళిపోతున్నాయి. మా ఎవరికి చెప్పుకోవాలి మా సమస్యల గురించి? ఎటనే వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి మొత్తం 30-35 కుటుంబాలు. మొత్తం ఆదివాసులేనా? మొత్తం ఆదివాసీ కుటుంబాలు ఉన్నాయి. మా పరిస్థితి ఏంది? ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఇంత ఇబ్బందులలో నడుచుకుంటూ వెళ్తున్నాం. మేము ఎక్కడికి వెళ్ళినా ఇంత నీళ్ళు ఉంటున్నాయి. ఒక్కొక్కసారి ఇప్పుడంటే తక్కువ ఉన్నది కానీ లేకుంటే ఇక్కడ నుంచి అసలు ఒక్కొక్క రోజు 3-4 రోజులు ఈ ఒర్రె ఇళ్ళనియడు మమ్మల్ని. జ్వరం వచ్చినా, ఏదైనా సమస్య అయినా, గర్భిణులకైనా ఎంతో ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మాకు ఉన్న ప్రాబ్లమ్స్లలో ఇది ఒక్కటే ప్రాబ్లం. దీన్ని ఎప్పటికప్పుడు సరి చేస్తలేదు. ఎందుకు మమ్మల్ని పట్టించుకుంటలేదో, ఎందుకు ఇట్లా చేస్తానో ఏం అర్థమవుతలేదు. ఇప్పటికైనా దయచేసి మన గ్రామంలోని పెద్దలైనా కానీ, మన నాయకులైనా, రాజకీయ నాయకులైనా, ఎవరైనా దీన్ని ఒకసారి చూసి ఈ బ్రిడ్జి గురించి పరిష్కారం చేస్తారని మా యొక్క ఆవేదన. చిట్టి, మీరు బడికి ఎట్లా పోతారు మరి వర్షం వస్తే? నీళ్ళేనా? ఏం పేరు? భారత. ఇక బడికి పోకట్లేదు వర్షం వస్తే? లేదా? ఏంది నీ పేరేంది చెప్పు?